ఆరోగ్యశ్రీ అటకెక్కుతోంది. దాని ప్లేస్‌లో యూనివర్సల్ హెల్త్ కార్డ్ తెస్తామంటూ 2 సంవత్సరాల నుండి ఆస్పత్రులను ఇబ్బంది పెడుతున్నాం. ఆస్పత్రులు పేషెంట్‌లని ఇబ్బంది పెడుతున్నాయి. చివరికి అన్ని రకాల సమస్యలు ఎదురవుతున్నాయి. గవర్నమెంట్ మెడికల్ కళాశాలలు ద్వారా వచ్చే హాస్పిటల్‌నేమో వదిలేసాం. ఇప్పుడు సాక్షి అదే హైలైట్ చేసుకొచ్చింది. చివరికి రాష్ట్ర వ్యాప్తంగా మందులు, సర్జికల్స్ కూడా తీవ్ర కటకట ఎదురవుతోందట. సర్కార్ ఆసుపత్రిలో సంకటం, సూది, దూది, సిరంజీలు కూడా బయట కొనాల్సిన పరిస్థితి వస్తుంది. వైద్య సంరక్షణలో అత్యంత కీలకమైన బోధన ఆసుపత్రిలో తీవ్ర స్థాయి మందుల కొరత. బీపీ, షుగర్ ట్యాబ్లెట్లు బయట కొనుక్కోవాలని చీటీలు రాస్తున్నవైన పిహెచ్సిలో అందుబాటులో లేని కాల్షియం మాత్రలు, ఖాళీగా విక్రయిస్తున్న సెంట్రల్ డ్రగ్ స్టోర్స్, మందులు, సర్జికల్ కొనుగోళ్ల రూపంలో ఒక్కో రోగి మీద వందల నుంచి వేలలో భారం మోపుతున్న బాబు సర్కార్ రోగులకు ఉచితంగా ఇవ్వాల్సిన మందుల మీద అంతులేని నిర్లక్ష్యం అన్నట్టు. ఇది నిజమైతే క్రాస్ చెక్ చేసుకోవడం బెటర్. నిజమైతే త్వరగా పరిష్కరించాలి. ఎందుకంటే పేదవాడికి ప్రాణాల మీదకి వచ్చినప్పుడు రోగాలతో ఇబ్బంది పడినటువంటి సందర్భంలో ప్రభుత్వాన్నే నమ్ముకుంటాడు. ఆ ప్రభుత్వం సరైనటువంటి పని చేయకపోతే తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతుంది.